బేసిక్గా సెలబ్రిటీలకు కోపం తెప్పించే విషయం, వాళ్ళు ఎప్పుడైనా సెలబ్రిటీ కనిపిస్తే చాలు అభిమానులు చేష్టలకు వాళ్ళు చేసే పనులకు హద్దులు లేకుండా పోవటమే అని చెప్పాలి. అయితే రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఒకరిని లాగి పెట్టి కొట్టిందట. ఇంతకీ రకుల్ కొట్టడానికి కారణం ఏమిటి అనే విషయాలకు వస్తే, తాజాగా ఒక మీడియా సంస్థకు చెందిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రకుల్ పాల్గొంది. ఈ సందర్భంగా ఆసక్తికర అంశాలని చెప్పుకొచ్చింది. రియల్ లైఫ్లో ఎవరినైనా మీరు చెప్పుతో కొట్టారా అన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పుకొచ్చిందట రకుల్. ఒకసారి కాదు 2 సార్లు చెప్పుతో కొట్టిన విషయాన్ని చెప్పిందట. కాలేజీ రోజుల్లో ఒకసారి చెప్పుతో కొట్టానని, రెండోసారి ఫోరం మాల్లో కొట్టినట్లుగా చెప్పింది. తన బ్రదర్తోనూ ఒక స్నేహితుడితోనూ ఫోరం మాల్కు సినిమాకు వెళ్ళానని, ఏదో తీసుకుని వెనక్కి తిరిగే సమయానికి ఒక వ్యక్తి ముఖానికి దగ్గరగా రావడంతో ఒళ్ళు మండిపోయినట్లు చెప్పింది. సెల్ఫీ తీసుకోవడానికి వచ్చినట్లుగా చెప్పిన అతన్ని కాస్త గట్టిగానే తాను కొట్టినట్లుగా చెప్పింది. ఏం చేస్తున్నావు అంటే ఎప్పటి నుంచో మిమ్మల్ని ఫాలో అవుతున్నా అని అనటంతో మరింత మండిపోయిందట తనకి. ఫాలో చేయడం ఏంటి అంటూ గట్టిగా నిలదీసి గార్డ్స్ని పిలిచి అతన్ని బయటకు పంపాలని గట్టిగా చెప్పిందట. తనకు కోపం రాదని, కానీ ఒక్కసారి వస్తే అగ్నిపర్వతం బద్దలైనట్లేనని చెప్పుకొచ్చిందట రకుల్. అయితే ఈ కోపం వెంటనే తగ్గిపోతుందని చెప్పుకొచ్చిందట రకుల్. అప్పటి నుంచి తాను సెల్ఫీలు ఇవ్వడం లేదని, మరికొన్ని ప్రశ్నలకు బదులిస్తూ హీరోలకు లేని కష్టాలు హీరోయిన్లకు ఎక్కువగా ఉంటాయని చెబుతూ గ్లామర్గా కనిపించడానికి హీరోయిన్లు చాలా కష్టపడాలంది. అలాగే ప్రపంచ రాష్ట్రాల ఛానల్ లింకు ఇదే వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక టాలీవుడ్ సెంట్రల్ ఛానల్ సంబంధించిన అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ లింకు ఇదే వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, క్లిక్ చేసి లైక్ కొట్టండి. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్.